హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి రోజు చూసారా ఎంత మంచి ఉందో. సంక్రాంతి ఏ విధంగా జరుపుకున్నామో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. సంక్రాంతి రోజున కట్టే ఈ వరి తోరణం ఇంటికి చాలా కళంతిస్తుంది. ఇంటి గుమ్మానికి కూడా అటు ఇటు ఫ్లవర్స్ డెకరేషన్ చేసేసారు హ్యాపీ పొంగల్ అని. ఈ సంక్రాంతి పండగకి అయితే మా అమ్మగారింటికి వచ్చేసాం. ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. మొదటగా చక్కగా కన్నయ్య చూసారా ఎలా నుంచుని ఉన్నాడో. కృష్ణుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? కృష్ణుడు అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్ళు నాకు కామెంట్ చేయండి. తర్వాత మేమంతా గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఉదయం అయితే మా ఇంటికి హరిదాస్ గారు కూడా వచ్చారు. ఇంక మధ్యాహ్నం భోజనాలు కానిచ్చేసాం. ఇక్కడ మా అమ్మ చూడండి ప్లేట్ పట్టుకు తిరుగుతుంది. ఇక సాయంత్రం మా మేనకోడలు ముగ్గురికి భోగిపళ్ళు పోసాం. ఈ భోగిపళ్ళు పేరెంటల్లో మొత్తం హడావిడంతా మా అమ్మది నాదే. ఇక్కడ చూడండి బొమ్మల కొలువు ఎంత అందంగా ఉందో. కృష్ణుడికి కూడా మేము భోగిపళ్ళు పోసాం. ఇంక నేనైతే ఈ బొమ్మల కొలువు చుట్టూ వీడియో తీసుకోవడం మొదలు పెట్టాను. కనీసం 10 నిమిషాలు పావుగంట అలా ఉండాల్సిందే మన వీడియో, అలా తీసుకుంటాను. సాయంత్రం 5 నుంచి స్టార్ట్ చేసాం భోగిపళ్ళు పేరెంటం. ఇంకా 7-7:30 వరకు వస్తూనే ఉన్నారు. నేనైతే ఇంక ఈ బొమ్మను వదలట్లేదు, ఇక్కడే కూర్చుని ఉన్నాను. కృష్ణుడు, రాధాదేవి, సరస్వతి, లక్ష్మీదేవి అందరూ ఉన్నారు ఇక్కడ. మొత్తం ఈ బొమ్మల కొలువులో ఉన్న బొమ్మలన్నీ మా మావయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అరేంజ్ చేసినవేనండి. ప్రతి సంక్రాంతికి బొమ్మల కొలువు ఇలా ఏర్పాటు చేస్తుంది. చిన్న చిన్న బొమ్మల నుంచి పెద్ద బొమ్మల వరకు అన్నీ ఉన్నాయి. ఎడ్ల బండి, అలా విలేజ్ అట్మాస్ఫియర్లో రోకళ్ళు దంచడం, చిన్న చిన్న బొమ్మల నుంచి పెద్ద వరకు ఉన్నాయి. ఆ తర్వాత మావయ్య వాళ్ళు మాకు బట్టలు పెట్టారు. తర్వాత మా అమ్మగారు, నాన్నగారు గ్రామదేవత అయిన బలిసలమ్మ తల్లి గుడికి తీసుకొచ్చారు. మా అందరికీ అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగింది. సంక్రాంతి రోజున ఎర్రని మట్టి గాజులతో 1,00,000 గాజులు అలంకరణ చేశారు అమ్మవారికి. ఎంత నిండుగా కళగా ఉందో చూడండి. నేను దగ్గర నుండి చూపిస్తున్నాను, అందరూ నమస్కరించుకోండి. దేవాలయం మొత్తం వీడియో తీశాను, చాలా నిండుగా ఉంది. ఎర్రటి గాజులతో, పసుపు కుంకుమలతో, పువ్వులతో, మామిడి తోరణాలతో మన బలిసలమ్మ తల్లిని ఎంత చక్కగా అలంకరించారో చూడండి. ఓం బలిసలమ్మ దేవి అయి నమః, శ్రీమాత్రే నమః. ఈ 2026 సంవత్సరం మనకి మార్చి నెలలో శ్రీ 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 బలిసలమ్మ అమ్మవారికి జాతర జరిపించడానికి నిశ్చయించారండి. అమ్మవారు చక్కగా నవ్వుతూ ఉన్నారు కదా. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. కనుమ పండుగ ఎలా జరుపుకున్నామో తెలియాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.